BR న్యూస్ కి స్వాగతం. ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే, ప్రజా సంఘాల ఆరోపణ. జాండ్రిపేటలో సజ్జా వెంకట నాగేశ్వరరావు సంస్మరణ సభ. అటవీ ఖనిజ సంపదను విదేశీ కంపెనీలకు దోచిపెట్టడం కోసం దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా హత్యలు చేస్తుందని, అందులో భాగమే సజ్జా వెంకట నాగేశ్వరరావు హత్య చేయబడ్డారని అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు బొప్పూడి అంజమ్మ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం చీరాల మండలం జాండ్రిపేట గ్రామంలోని శ్రీ చౌడేశ్వరి దేవాంగ కళ్యాణ మండపం ప్రాంగణంలో కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో వెంకట నాగేశ్వరరావు సంస్మరణ సభ నిర్వహించారు. అమరుల బంధుమిత్రుల సంఘం నాయకులు అంజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నాగేశ్వరరావు సోదరుడు సజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మా సోదరుడు విద్యాభ్యాసం చేస్తూనే రాడికల్ ఉద్యమం పట్ల ఆకర్షితుడై ప్రజల కోసం ఉద్యమంలోకి వెళ్ళిపోయాడని, ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం పోరాడి ప్రాణత్యాగం చేశాడని, అందుకు తోబుట్టువుగా గర్వపడుతున్నామని తెలిపారు. ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకులు కొండారెడ్డి మాట్లాడుతూ, లక్షలాది కోట్ల విలువైన అటవీ ఖనిజ సంపదలను నిరంతరం కాపాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆదివాసీలను, వారికి మద్దతిస్తున్న మావోయిస్టులను ఎదురు కాల్పుల పేరుతో హత్యలు చేస్తూ కగార్ ఆపరేషన్ పేరుతో దేశంలో మారణకాండకు తెరలేపిందన్నారు. శ్రీనివాసరావు గారి సహచరి అంటే నాగేశ్వరరావు అన్న వాళ్ళ వదిన, అట్లాగే నాగేశ్వరరావు అన్న వాళ్ళ చెల్లెలు శ్రీదేవి సహచరుడు రమేష్ బాబు, వీళ్ళు వాళ్ళ కుటుంబం. ఏమైనా మాట్లాడతారా మీరు? శ్రీదేవి మీకు శ్రీనివాసరావు గారు మాట్లాడారు. అదేవిధంగా విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పాలి. విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేసి ఈ దేశంలో వీళ్ళంతా మొత్తం కూడా పేదల్ని ఆగం చేయాలి, పేదల్ని కట్టు బానిసలుగా ఉంచాలి, బానిస సమాజాన్ని మరి మళ్ళా పునర్నిర్మాణం చేయాలి. ఒక ప్రజాస్వామిక యుతమైన పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి, వాళ్ళని ఒక మానవులుగా చూడటానికి, మనిషిగా చూడటానికి ఈ 75 సంవత్సరాల భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పాలకులు ఎవరు కూడా ఆమోదించట్లేదు. కనుకనే ప్రజలు చాలా గట్టిగానే ఉన్నారు. కానీ రాజ్యం పెట్టే హింసను చూడు, దాన్ని చూసి కొద్దిమంది కొద్దిమంది సాగడానికైనా ముందుకు వస్తున్నారు. అలా ముందుకు వచ్చిన వాళ్ళలో సజ్జా వెంకట నాగేశ్వరరావు గారు లాంటి వాడు, ఇంకా కేంద్ర కమిటీ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు, కేంద్ర కమిటీ కార్యదర్శి గారు, ఇంకా అనేక మంది వీరులు ఈ దేశంలో వాళ్ళ చరిత్ర నిర్మాతలు ఎవరైనా చెప్పకుండా ఇవాళ నేను ఒక స్పష్టంగానే చెప్తున్నా, ఇవాళ ఎర్రజెండా పార్టీలు ఎన్నున్నా, ఎర్రజెండా ఎన్నున్నా, ఇవాళ ప్రజల కోసం ప్రాణాలు ఇస్తున్నటువంటి వాళ్ళు కేవలం మావోయిస్టులు ఇంకా వివిధ నక్సలైట్ల పార్టీ గ్రూపులతో ఉన్నటువంటి జనశక్తి కావచ్చు, న్యూ డెమోక్రసీ కావచ్చు, లేకపోతే ఇతర వేరే కావచ్చు, వీళ్ళు మొత్తం కూడా అయ్యాల చాలా చోట్ల ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సంబంధించిన దాంట్లో పనిచేస్తున్నారు. అందులో ప్రధాన పాత్ర మావోయిస్టులు. ఆనాడు పీపుల్స్ వారిగా ఉండొచ్చు, ఈనాడు మావోయిస్టులుగా ఉండొచ్చు. మావో వర్గం అంటే ఏంటి అంటే ఇదంతా చైనా వర్గాన్ని పెట్టారు. అట్లనే ఏపీ గవర్నమెంట్కి సంబంధించిన ఆయన వచ్చాడు, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆయన ఇంకొక ఆయన ఉన్నారు, 2 జడ్జీలు ఉన్నారు, మన లాయర్ మాతో పాటు పార్లమెంట్ జరిగినటువంటి సీనియర్ లాయర్ సత్యప్రసాద్ గారు కూడా ఉన్నారు. అందరూ కూడా ఆర్గ్యుమెంట్ సమయంలో ప్రభుత్వ న్యాయవాదులందరూ కూడా ఏం
అని చెప్పేసి మన జడ్జి గారు ఇక్కడ వేయచ్చా, ఇక్కడ వేయాలా, అక్కడ వేయాలా అనే వాదనని పక్కన పెట్టి ఈ బాడీలు మీ దగ్గర ఉన్నాయా అని చెప్పంటే ఉన్నాయి, 20 పోస్ట్ మాత్రం అయిపోయాయి అన్నారు. 20 పోస్ట్ మాత్రం అయిపోతే ఇంకెన్ని కావాలంటే 7 ఈ రోజు పూర్తయితాయని చెప్పారు. అయితే మనకేం చెప్పాడంటే పూర్తయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ బంధువులకు అప్పగించడం జరుగుతుంది అన్నారు. అప్పుడు జడ్జి గారు అయితే మీరు పోయి ఛత్తీస్గఢ్ పోలీసులకి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి ఆ పిటిషన్ని క్లోజ్ చేశారు. ఈ పిటిషన్ క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు పోయి అడిగారు, అయ్యా కోర్టు వాళ్ళు కూడా ఇట్లా ఇచ్చారు, మరి మా శవాలను ఇవ్వండి అని చెప్పేసి. మా మృతదేహాన్ని మాకు అప్పచెప్తే మేము మా బంధుమిత్రులు చూపించుకొని ఖననం చేసుకుంటాము, కానీ ఇవ్వాలి పరిశీలిస్తున్నాము ఆగండి అని చెప్పుకున్నారు. అట్లా 5వ రోజు కూడా అయింది. ఇంకా మాకు విసుగు పుట్టి ఇంకా మనం ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? బస్తర్ డిఐజీ సుందరరాజన్కి, అట్లనే